ముగ్గురు నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే కోల్కతా న్యాయ కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు 9 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ విచారణ ముమ్మరం చేసింది. నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రతిమ ముఖర్జీ, జాయిద్ అహ్మద్లకు విద్యార్థినులను లైంగికంగా వేధించిన చరిత్ర ఉందని సిట్ గుర్తించింది. అమ్మాయిలను లైంగికంగా వేధించి ఆ ఘటనలను మొబైల్ ఫోన్లలో వీడియో తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు సిట్ బృందంలోని ఒక పోలీసు అధికారి వివరించారు. బాధితురాలు కళాశాలలో చేరిన తొలి రోజు నుంచే ఆమెను ప్రధాన నిందితుడు లక్ష్యంగా చేసుకున్నాడని తెలిపారు. అనేక రోజుల నుంచి ఆమెను వేధించేందుకు ప్రణాళిక రచించారని చెప్పారు. ముగ్గురు నిందితులు రికార్డు చేసిన మొబైల్ వీడియోల కోసం పోలీసులు సోదాలు చేస్తున్నారు. ముఖర్జీ, అహ్మద్ ఇళ్లలో తనిఖీలు చేశారు. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోను నిందితులు ఎవరికైనా పంపించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జూన్ 25న ఘటన జరిగిన సమయంలో కాలేజీలో ఉన్న 25 మంది వ్యక్తులతో సిట్ ఒక జాబితాను సిద్ధం చేసింది. వారందరినీ విచారించనుంది.